సూర్యాపేట మండలం జిల్లా. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అయినాయి. రుణమాఫీ అయినాయి కానీ సామాజిక రోడ్లకు ఇంకా ఏది చెప్పలేదు. ఆ ఓట్లు ఇంకా అమ్మలేదు. గవర్నమెంట్ మరి ఇంకా అది ఏది రైతు భూములకు పట్టాలు చేస్తారని ఆ పట్టాలు ఇంకా ఏమి విడుదల చేయలేదు. ధైర్యం వస్తుంది అన్నారు. ధైర్యం రాలేదు, ఇది రాలేదు. గవర్నమెంట్ ఏది మంచిగా అనిపించలేదు. పోతుంది ఇల్లు అంటారు, ఇల్లు ఇంకా రాలేదు, పెట్టలేదు, అవి పెట్టలేదు. గవర్నమెంట్ మరి అప్పుడు బర్రెలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేసిండో ఏం పోయిండో సరే. రైతులకు మాత్రం అన్నిటికీ ఆ గవర్నమెంట్ మాత్రం మంచిగా పనిచేసింది. గొర్రెలు ఇచ్చేలా గొర్రెలకి ఇచ్చారు. ఇన్ని అభివృద్ధులు కొన్ని పనులు మంచిగా చేశారు. ఆ గవర్నమెంట్ కూడా చేసింది. కానీ ఈ గవర్నమెంట్ ఏదో అది ఇస్తారని ఏది ఇంకా ఏది అమలు పెట్టలేదు. వేసేది ఆ సారు. మరి ఈ సార్ మాత్రం అవన్నీ ఇదని అది ఏది ఎత్తలేడు. నా పేరు మోదాల ఆవిలయ్య, వెలుగుపల్లి మండలం తుంగతుర్తి, జిల్లా సూర్యాపేట. గత ప్రభుత్వంలో వానాకాలం రోనికర్తల కేసీఆర్ గారు రైతు బంధు చేసిండు. మళ్ళా జనవరి 24 వరకల్లా మళ్ళా యాసంగి పెట్టుబడి కానీ మళ్ళీ రైతు బంధు పడ్డది. ఈ ప్రభుత్వం మాత్రం వానాకాలం రైతు బంధు వేయలేదు. మళ్ళీ యాసంగి కూడా నాట్లు పోసటం దాదాపు ఒక 70% పూర్తయింది. డ్రమ్ముకు సీడ్ ఒక 20% టోటల్గా వ్యవసాయమే నాట్లు పెట్టడం, నాట్లు పోసటం పూర్తవుతుంది. ఇంతవరకు రైతు బంధు అనేది లేదు. ఇక రైతు బోనస్ అన్నాడు. బోనస్ ధర 5,500 అన్నాడు. ఇంతవరకు 500 లోన్లు పోతున్నాయి కానీ బిల్లు మీద 2,320 రూపాయలు రాసిస్తాడు కానీ 500 ఎప్పుడు పడతాయి అనేది నమ్మకం లేదు. అది ఇట్లా జరుగుతున్నది. ఈ రైతు మన రుణమాఫీకి విషయానికి వస్తే 50 మందికి ఊళ్ళో 50 మందికి రుణమాఫీ చేసిండు. 500 మంది ఇంకా అట్టినే ఖాళీగా ఉన్నారు. సూర్యాపేట తాలూకా రైతును పొలం దగ్గర ఉన్న ఇంతవరకు రైతు బంధు లేదు. ఒడ్లు పోలే, ఒడ్లు అట్టినే ఉన్నాయి. ఆ కేడేమలా పింఛన్లు పెంచలే. ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇయ్యలే. రేషన్ కార్డు బియ్యం ఇస్తామన్నారు. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవి ఇస్తలేరు, లేవు లేని వాళ్ళకి ఇస్తలేరు, వెయ్యలేవు. అట్లా ఇటో తెలంగాణ ఆయన ఉన్నప్పుడే మంచిగా నడిచినాయి అన్ని. మండలం తుంగతుర్తి రైతును మాట్లాడుతున్నా. రైతు పేరు ఎస్కే యాకూబు. బ్యాంకు బాపతి ₹1,00,000 మాపైనాయి. రేవంత్ రెడ్డి మాఫ్ చేసిండు. మళ్ళా వడ్ల బాపతి కూడా ఈ సన్న రైస్ కు వాటి కూడా ₹500 తక్కువ చేసిండు. అది కూడా ఓకే. రైతు భరోసా వాళ్ళు ఇంతవరకు పడలే ఆ పైసలు. ఇక మరి అది ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. వాళ్ళైతే అది పడాలి ఎటుబడి. ఆ కొత్త ఇల్లు కూడా అవసరం. లేనివానికి కొత్త ఇల్లు కూడా పెట్టాలి. ఉన్నోనికి అది కానీ లేనివానికి అయితే పెట్టాలి గ్యారెంటీగా కొత్త ఇల్లు. పెన్షన్ లేదండి, ఇంతవరకు పెన్షన్ రాలే. నాకు దగ్గర 60 ఏళ్ళకి వస్తానా, మరి ఇంతవరకు పెన్షన్ కూడా రాలే. మీరు కూడా చేసి పెట్టాలి, పెన్షన్ కూడా రాయాలి.